కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎస్సీలు ఓసీలు అని ఉండేది. సంజీవ్ యశ్వంతుడే అప్పుడు 1960 ఆ టైంలో సీఎం అయిండు. 62 నెహ్రూ చనిపోయే ముందు ఆయన తీసుకొని పోయి ఏఐసిసి అధ్యక్షునిగా చేసినాడు. ఆయన దళిత వర్గానికి సంబంధించిన ఆయన సంజీవయ్య అంటే ఆయన. సంజీవయ్య మీద కూడా బ్రహ్మానంద రెడ్డి రెడ్లంతా సంజీవ్ రెడ్డి వీళ్ళంతా కంప్లైంట్ చేసిండ్రు ఆయన అంతా కరప్టెడ్ అని. ఆయన నమ్మలే నెహ్రూ. నమ్మకపోతూ ఇద్దరు మనుషులను కూడా పంపిండు. మీకు తెలుసు చరిత్ర అంతా చదివిండ్రు. ఆడికెళ్ళి వాళ్ళు పాపం వాళ్ళ ఇంటికి వచ్చే వరకు వాళ్ళ భార్య కట్టెల పొయ్యి మీద వండుకుంటుంది. ఆమెను చూసి వీళ్ళని చూసి ఏమన్నా మా సార్కు నౌకరు పెరుగుతుందండి అన్నది. అంత అమాయకంగా వాళ్ళ పరిస్థితి అది సంజీవేది. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను చెప్పాల్సిన విషయం కాదు కదా. దళితులు అంటే వాళ్ళకు అదే రోజు గుర్తింపించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కొత్తగా ఏదో ఇవాళ మాలలు మాదిగలు అనేది కాదు, ఎన్నడో ఇచ్చిండ్రు. దళితులు బీసీలు ఎన్నడో అయినరు. బీసీలు కూడా అయినరు. ఎప్పుడు అంజయ్య బీసీ అంటాం మేము. ఎంతోమంది అయినరబ్బా. ఏఐసిసి అధ్యక్షులు ముస్లిం మైనార్టీస్ కూడా అయినరు. కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్సీలను ఇవాళ కాదు గుర్తించింది, నెహ్రూ కాంటెల్ గుర్తించుకొచ్చిండు. ఇందిరాగాంధీ నారాయణన్ను ప్రైమ్ మినిస్టర్ చేసింది. ముస్లిం ప్రైమ్ మినిస్టర్ అయిండు, సిక్కు ప్రైమ్ మినిస్టర్ అయిండు, సిక్కు ప్రెసిడెంట్ అయిండు. ఎంతోమంది ఉన్నారు. అబ్దుల్ కలాంను చాలా పెద్ద ఉన్న స్థాయికి పట్టుకపోయింది ఇందిరాగాంధీ. చదువుకున్న వాళ్ళకు తెలిసిన వాళ్ళకు అందరికీ కూడా జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తేనే ఇవాళ అణుపరీక్ష కానీ ఇవాళ వచ్చే డిఆర్డిఓనో ఇవన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంకెవడన్నా తీసుకొచ్చిండ్రా? ఎవరు తెచ్చిండ్రు? ఏ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసింది. భారతదేశం అంతా రోడ్లు లేవు, కరెంటు లేవు, ఏది లేదు, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా లడ్డాక్ ఏమవుతుంది? అక్కడ భూములన్నీ ఎవరికో ఇత్తివి నువ్వు దానం చేస్తే ఆయన ఏదో పవర్ ప్లాంట్లు అవన్నీ ఇవన్నీ పెడతాండ్రు. అదాని ఇలాంటి వ్యక్తులకు అందరికీ అదే భూమి ఒప్ప చెప్పినావు. అట్లా చేయలే కదా కాంగ్రెస్.